హలో అండి అందరికీ. ఎందుకండి ఈ అత్తలందరూ ఇలా ఉంటారు? అందరూ అని నేను చెప్పలేను గానీ, కొంతమంది మాత్రం ఎక్కడ కోడల దగ్గర ఏ వంక దొరుకుతుందా పట్టుకుని లాగి, ఆ వంకతోటి గొడవలు పెట్టుకుందాం అని చూస్తూ ఉంటారు గదండీ! ఏంటి సడెన్‌గా అత్త కోడల వైపు వెళ్ళింది నీ గొడవ అంటున్నారా? అదేం లేదండి. మాకు నిన్న ఒక పెళ్లి ఇన్విటేషన్ వచ్చిందండి. పెళ్లి నిన్న సాయంత్రమే అయిపోయిందనమాట. నిన్న సాయంత్రం ఇంకా వాళ్ళు మా చుట్టుపక్కల అందరికీ ఫ్యామిలీలకే చెప్పారనమాట. ఇంకా మేమైతే మా అత్తయ్య వాళ్ళని అడిగితే మేము రాలేమమ్మా మీరు వెళ్ళండి అన్నారు. సరే అని చెప్పి మేము రెడీ అయ్యి మా ఇంటి ఎదురు ఒక ముసలామె ఉంటుంది. ఆమెకంట వాళ్ళ కోడలు చెప్పలేదంట భోజనాలు వచ్చినాయి పెళ్ళి అని చెప్పి. కోడలు చెప్పలేదు కానీ కొడుకు చెప్పాడంట. కొడుకు చెప్పాడు కానీ కోడలు చెప్పలేదని చెప్పి ఆవిడ అలిగి నేను పొద్దున్నుంచి ఎవరు కనిపించినా అదే విషయం చెప్తూ అదే విషయాన్ని నాకు కూడా చెప్పింది. ఎందుకు ఈ విషయం గురించి ఎంత బాధపడుతున్నారు, ఇక వదిలేసేయండి అని చెప్పాను. కానీ అత్తలందరూ ఎందుకండి ఇలా మాట్లాడుకుంటారు? కోడలు చూడట్లేదు, కోడలు పెట్టట్లేదు అనే బాధలో కొడుకు చూస్తున్నాడు, కొడుకు పట్టించుకుంటున్నాడు కదా విషయాన్నే మర్చిపోతున్నారు. నేనైతే ప్రస్తుతానికి ఒక కోడల హోదాలో ఉండి మాట్లాడుతున్నానండి. నెక్స్ట్ నేను కూడా ఒక అత్తను అవుతాను. అప్పుడు మరి నా పరిస్థితి ఎట్లా ఉంటుందో నాకైతే తెలియదు. కానీ అయినా అత్త కోడల విషయాల్లో పెద్ద పెద్ద వాళ్ళే డిబేట్లు పెట్టి ఏమీ తేల్చలేకపోయారండి, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని. ఈ విషయాలన్నీ మనకెందుకు కానీ ఈ టాప్స్ విషయానికి వస్తే, ఈ టాప్స్ అయితే నేను మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక షాపింగ్ మాల్లో అయితే తీసుకున్నానండి. క్వాలిటీ అయితే బాగున్నాయి, సమ్మర్కి చాలా బాగుంటాయని తీసుకున్నాను. కాటన్ టాప్స్ అనమాట. ఇవైతే చాలా రీజనబుల్ ప్రైజెస్కే వచ్చాయి నాకు. వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.